చాలా టేస్టీగా బంగాళాదుంప కూర వండుకుందామండి. నూనె బాగా కాగిన తర్వాత 2 లవంగాలు, పసిన చెక్క, బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసుకుని ఒకసారి కలిపేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా సాల్ట్ వేసుకుని కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ ఇలా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్నాయి 4 టమాటాలు వేసాను నేను. ఇలాగా ఇది కూడా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా బాగా మగ్గిన తర్వాత కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసాను. ఇలాగా ముందు కొత్తిమీర వేసుకుంటాం వల్ల కూడా ఈ టేస్ట్ ఇందులోకి దిగి చాలా బాగుంటుంది. బాగా మగ్గిపోయిన తర్వాత మనం కోసుకున్న బంగాళాదుంపలు ఇందులో వేసేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టుకుందాము. ఇలా బాగా మగ్గిన తర్వాత గరం మసాలా పౌడరు వేస్తున్నాను నేను. 1 స్పూను మసాలా పౌడర్ వేసాను కదా, 1 స్పూను పసుపు వేసాను, స్పూను కారం వేసాను. ఇలాగా వేపుకున్న తర్వాత వాటర్ ఎన్ని పడితే అన్ని వాటర్ వేసేసి ఇలా కలిపేసి టేస్ట్కి సరిపడా ఇందాక కొంచెం వేసాం కదా చూసుకుని మిగిలిన సాల్ట్ ఇప్పుడు వేసుకోవాలి. ఇలా దగ్గరికంటే ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి ఎందులో కన్నా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. బాయ్.